హలో అండి, వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్. చాలా రోజుల తర్వాత చక్కని వీడియోతో అయితే ముందుకొచ్చాను. ఇవి చూస్తున్నారా, ఇయర్ రింగ్స్. ఇంకా ఇదంతా మేకప్ కిట్ తోటి ఏం చేస్తుంది అనేసి కదా చెప్తాను. చక్కగా వీడియో అంతా పూర్తిగా చూడండి, సరేనా? రుద్రాక్షమాల కనపడుతుంది కదా, రుద్రాక్షమాల చూస్తే 70% నేను వీడియో ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే ఇలా ఉన్నానండి. వీడియో అంటే కంప్లీట్గా నేను మేకప్ అంతా చేసిన తర్వాత ఏంటా అనేది మీకు తెలిసిపోతుంది. జుట్టంతా పోసుకొని పిచ్చిదాన్నా కదా, ఎలా కూర్చున్నాను కదా, కానీ నచ్చుతుంది మీ అందరికీ, సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా సాగదీస్తున్నాను, తిట్టుకోమాకండి. తప్పకుండా వీడియో అంతా చూడండి. నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి, సరేనా? పదండి వీడియోలోకి. శివయ్య అలంకరణ అయితే చేయబోతున్నాను. శివయ్య అలంకరణలో రుద్రాక్షలు అయితే నా దగ్గర లేవు చెవులకి పెట్టుకోవడానికి. అలా అని ఇలాంటి ముత్యాలు ఉండి వీటిని నేను రుద్రాక్షలాగా తయారు చేయబోతున్నాను. ఐబ్రో డిఫైనర్, దాంతో నేను నా రుద్రాక్షలు అయితే ఇయర్ రింగ్స్ గా తయారు చేసుకుంటున్నాను. అలంకరించుకోబోయేది నా తండ్రి శివయ్య లాగా అనమాట. శివయ్యకి చంద్రవంక ఉంటుంది కదా, ఆ చంద్రవంకకి నేను ఏం వాడుతున్నానంటే, మనం హెయిర్ స్టైల్స్ వేసినప్పుడు పఫ్ పెడతాం కదా, పఫ్ లో మిడిల్ లో ఇలా హాఫ్ మూన్ లాగా ఉంటుంది చూడండి బన్. ఆ బన్నుని నేను అర్ధచంద్రాకారాన్ని అయితే పెట్టుకోవడానికి ఇలా దీనికి కొంచెం వైట్ తిలకం ఉంటది కదా, తిలకము, ఆ చిలకాన్ని పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ శివయ్యకి ఏ కలర్ లో ఉంటాడు శివయ్య? నీలం కలర్ లో ఉంటాడు కదా, నీలం కలర్ రెడీ చేయడం కోసం నేను కొంచెం ఫౌండేషన్ లో ఐ షాడో బ్లూ కలర్ ఒకటి ఉండింది కదా, ఏ కలర్ లో ఉంటాడు శివయ్య? ఇదా, ఈ నీలం కలరా? ఇది అయితే వేస్తున్నాను నేను. మనం కలర్ కోసమనే ఇలా ఐ షాడోని అయితే తీసుకుంటున్నాను, కేవలం కలర్ కోసము. మరి శివయ్య నీలం కలర్ లో ఉంటాడు కదా, దీన్ని ఫౌండేషన్ తోటి మిక్స్ చేస్తాను. చూద్దాం, ఇంకా బ్లూ వచ్చే విధంగా మనం ఏదైనా మిక్స్ చేద్దాం, సరేనా? ఫస్ట్ అయితే నేను హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. దానికోసం నేను నాకున్న చిన్న జుట్టుని పోనీటైల్ పెట్టేసుకొని దానికి ఎక్స్టెన్షన్ అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు, మీరు అదంతా చూసి ఇలా ఉందేంటి అనుకోకండి, సరేనా? పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందండి. సరే, ఎక్స్టెన్షన్ మామూలుగానే పెడుతున్నాను నేను. ముందైతే శివయ్యకి ఉంటుంది కదా కొప్పు, జటాజుటాలు, అదైతే పెట్టేసుకుంటాను. ఈ కొప్పు పెట్టడానికి నాకు చాలా టైం తీసుకుంది, నాకు చాలా పలుచుకుంటుంది జుట్టు, కాబట్టి ఏదో అట్లా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఎలా అంటే శివయ్య లాగా కాకుండా ఏదో సాధు లాగా ఉన్నాను కదా, చేద్దాం, సరేనా? చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. బాగుందా? చాలా టైం తీసుకుంటుంది కదా, ఫాస్ట్గా చేసేసుకుందాము. టోనర్ అనమాట. సో టోనర్ స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయేదాకా ఉంచేసి మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేద్దాము. తప్పకుండా వీడియో అంతా చూడండి, సరేనా? సో టోనర్ అయితే అప్లై చేశాను, మంచిగా పోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి అనమాట. దీని తర్వాత మనం కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను. మాయిశ్చరైజర్ నేను ఏం అప్లై చేస్తున్నానో చూస్తే మీరు నవ్వుకుంటారేమో. నోవో వ్యాజ్లిన్ ఇది. అంటే ఇంట్లో ప్రజెంట్ మాయిశ్చరైజర్ అదే ఉంది, వేరేది ఏది లేదు నా దగ్గర. సో అది అప్లై చేస్తున్నాను. ఇదంతా కొంచెం ఇంకిపోయే, అదే స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా మసాజ్ చేసుకోవాలన్నమాట. రుద్రాక్షమాల బరువుగా ఉంది, లాస్ట్ పెట్టుకుంటే పోయేదేమో, కానీ ఇప్పుడు కదిలిస్తే మొత్తం ఊడిపోతుంది. సో నేను కదిలియను దాన్ని. ఓకే, ప్రైమర్ ఉంటుంది కదా, ప్రైమర్ వచ్చేసి లాక్మీ యూజ్ చేస్తున్నాను. మీకు పోర్స్ ఇదిగోండి, లాక్మీలోనే పోర్ ఫిక్సర్ అనమాట. ఫస్ట్ నేను అప్లై చేసింది ఇదే. తర్వాత నోవో వ్యాజ్లిన్ మాయిశ్చరైజర్గా యూజ్ చేశాను. తర్వాత ఇది లాక్మీ ప్రైమర్ అనమాట.
ఇది ప్రైమర్. నాది ఆయిలీ స్కిన్, కంప్లీట్ గా ఎక్కడైనా నాకు పోర్స్ ఓపెన్ గానే ఉంటాయి. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇదంతా అవసరం లేదు. మనకి ఎక్కడైతే పోర్స్ ఓపెన్ గా కనపడితే అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ప్రైమర్ కూడా మంచిగా స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయే వరకు ఇలా మసాజ్ చేస్తే స్కిన్ లో మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. కొంతమంది డ్యాప్ కూడా చేస్తారనమాట, ఇలా డ్యాపింగ్ కూడా చేస్తారు. కానీ నాకైతే ఇలా అప్లై చేసుకోవడమే ఇష్టము. సో ఇలానే చేస్తున్నాను. సో ఇది అయిపోయింది. నేను మసాజ్ చేసే టైంలోనే సెట్ అయిపోయింది అనమాట స్కిన్ లోకి. తర్వాత కన్సిలింగ్ చేసుకోవాలి కదా, నేను అందుకోసం అనేసి కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నా ప్యాలెట్ లోది. దీంట్లో వచ్చేసి నేను యూజ్ చేసేది నా స్కిన్ కంటే కొంచెం డార్క్ షేడ్ ఐ షేడ్, ఈ అండర్ ఐస్ కింద బ్లాక్నెస్ ఉంది కదా, సో దానికోసం అని నేను నా స్కిన్ కంటే కొంచెం థిక్ గా ఉన్న షేడ్ అయితే తీసుకొని అప్లై చేస్తున్నాను. అండర్ ఐస్ కింద బాగా డార్క్నెస్ వచ్చేసింది కదా, మొబైల్ ఎక్కువ చూస్తున్నాను అనమాట, అందుకని. ఎక్కువ నేను స్పంజ్ తో కంటే కూడా, బ్లెండర్ బ్రష్ తో కంటే కూడా ఫింగర్ తోనే చేసుకోవడం నాకు ఇష్టం అనమాట. ఐస్ చుట్టూ అయితే చాలా సెన్సిటివ్ ఉంటది కదా స్కిన్, కాబట్టి ఫింగర్ తోటే ఇష్టం నాకు. చూసారా, డార్క్ స్పాట్స్ అన్ని కూడా స్కిన్ లో కలిసిపోతున్నాయి, అంటే అంత కవరేజ్ ఇస్తుంది నాకు ఇది. నోక్స్ ఈ ఈ జాయింట్ లో కూడా మనకి బ్లాక్నెస్ అనేది ఉంటది కదా, సో ఆ ప్లేస్ లో కూడా కొంచెం అప్లై చేసుకుంటున్నా. తర్వాత ఐబ్రోస్ పైన కూడా కొంచెం ఇక్కడ నేను మిర్రర్ యూజ్ చేయట్లేను, మొబైల్ ని మిర్రర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నాకు పిగ్మెంటేషన్ చాలా ఉంటుందన్నమాట. ఎండలో ఉండేది ఇంతకు ముందు, వర్క్ అంతా నాకు ఎండలోనే ఉండేది. నా ఫీల్డ్ వచ్చేసి బ్యూటీషియన్, కానీ కొన్ని మధ్యలో చిన్న టైం తీసుకొని వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను. దానివల్ల నాకు ఈ పిగ్మెంటేషన్ అనేది వచ్చింది. సో ఇది కూడా తగ్గుతుంది కొంచెం త్వరలోనే. దాన్ని కవర్ చేయడం కోసం అయితే నేను ఇది యూజ్ చేశాను. చూసారు కదా కవరింగ్ ఎంత బాగుందో, క్లియర్ అయిపోయినాయి కదా, డార్క్ స్పాట్స్ అన్ని తగ్గిపోయాయి కదా. సో నెక్స్ట్ మనం ఫౌండేషన్ మిక్స్ చేసాం కదా, ఏది శివయ్య కోసం అనేసి ఒక ఫౌండేషన్ లో మనము బ్లూ కలర్ యాడ్ చేసాం కదా, అది అన్నమాట ఇది. కానీ నాకైతే ఇది ఆ కలర్ లోకి రాలేదు. నేను నీలం కలర్ లోకి రావాలని ట్రై చేశా, కానీ నీలం కలర్ లోకి అయితే రాలేదు. సో బ్లెండర్ తోటి అయితే నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటాను, ఈవెన్ స్కిన్ లో కలిసిపోయే విధంగా. మంచిగా వన్ సైడ్ అంతా బ్లెండ్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ కి వెళ్ళాలండి, ఓకేనా. భయపడతారో ఏమో పిల్లలేమో కానీ నాకు నేనే భయంకరంగా ఉన్నాను ఇలా. సో ఫౌండేషన్ అయితే చక్కగా సెట్ అయిపోయింది. ఇంకా నెక్ కూడా అప్లై చేసేసుకుంటే అయిపోతుంది. ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ ఉండకూడదు కదా, సో నెక్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. చక్కగా బ్లెండర్ బ్రష్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను నేను, చూసారు కదా. బ్లూ నీలం రంగులో ఉంటాడు కదా మన శివయ్య. శివయ్య నీలం రంగులో ఉండాలని చెప్పేసి పాప రోజు పెట్టుకునే చిలకల్లో నీలం కలర్ ఉన్నది తీసుకొని ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను. ఆ రంగంతా చక్కగా బ్లెండర్ తోటి ఇలా బ్లెండ్ చేస్తూ ఉన్నానన్నమాట. చాలా డ్యాపింగ్ చేస్తూ ఈవెన్గా స్కిన్లో అబ్జర్వ్ అయ్యేటట్లు మంచిగా కలిసిపోయే విధంగా డ్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఏముంటది శివయ్యకి,
చెప్పండి, కామెంట్లో చెప్పండి. నాకు చక్కగా మాట్లాడడం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మాట్లాడుతుంటే నాకు తడబాటు ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే నేను ఇంతకుముందు వీడియోస్లో పాటలు పెట్టేదాన్ని అన్నమాట. పాటలు పెట్టడం అనేది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయలేదు. ఓన్ వాయిసే పెట్టాలి అనే చాలా మంది చెప్పడం జరిగింది. సో ఓన్ వాయిస్ పెడుతున్నాను. ఎలా ఉందో మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. కంపల్సరీ నచ్చాలని కోరుకుంటున్నాను ఆ తండ్రి శివయ్యని. భయంగా ఉందా? నాకు భయం వస్తుంది ఇలా చూస్తుంటే. సో ముందైతే ఐబ్రో డిఫైనర్తో ఐబ్రోస్ సెట్ చేసుకుందాము. నిజంగా ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే మొబైల్లో, నేను కరెక్ట్గా అప్లై చేస్తున్నానో లేదో కానీ నేను మొబైల్నే మిర్రర్గా వాడుతూ అందులోనే వీడియో షూట్ చేస్తున్నాను. ఐబ్రోస్ అయితే కరెక్ట్గా వస్తున్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. సో ఇది నాకు మిర్రర్లో చూసి పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. డైరెక్ట్ అయితే నాకు అస్సలు కరెక్ట్గా రావట్లేదు అనమాట మొబైల్లో చూసుకుంటూ చేయడం. సో శివయ్య కన్ను మూడో కన్ను ఇలానే ఉంటుందా? జస్ట్ ట్రై చేశాను. నెక్స్ట్ శివయ్యకి కాజల్. నిజంగా అండి, మొబైల్లో చూడడం కంటే కూడా మిర్రర్లో చూసుకుంటే నాకు చాలా భయంగా ఉంది. భయంకరంగా కనపడుతున్నాడు శివయ్య. మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం శివయ్య చాలా నిజంగా కనపడుతున్నట్టుగా ఉంది. ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా నా తండ్రిలాగా అలంకరించుకుంటాను అని. మొదటిసారి. ఇది ఐలైనర్. నేను దీన్నే మస్కారా లాగా యూజ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వేయాలి కదా మస్కారా. ఎవరికైనా చేసేటప్పుడు బాగానే చేస్తాం, కానీ మందాకు వస్తే కానీ అంటించుకుంటాం అన్నమాట ఇలా. ఇంకొకటి మిస్ అవుతుంది. ఏంటి అది చెప్పండి మీరు. నేను చేసే లోపే మీరే చెప్పండి. ఏంటి? కన్ను కదిలిందా? కదిలింది. ఏదో ఒకటి చెడగొడతాం కదా మనం. ఇక్కడ మిర్రర్లో చూసుకొని వచ్చి పెట్టాను, అక్కడ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఫోన్లో చూడడం వల్ల చెడిపోయింది ఇక్కడ. ఓకే కదా. శివయ్యకి కావాల్సింది చందమామ. అర్ధచంద్రాకారం. నువ్వు ఇలా ఉండమ్మా కదా. ఇంకేంటి, మనం తయారు చేసిన ఇయర్ రింగ్స్. రుద్రాక్షలే కదా శివయ్యకి ఉండాల్సింది. ఫైనల్గా శివయ్య అలంకరణ ఇలా అయితే చేశాను. మెడలో రుద్రాక్ష మాల లేదు, ఒక్క రుద్రాక్ష మాలే ఉంది. పూర్తిగా వేసుకోలేదు, చేతులతో ఇంతవరకే వేసుకున్నాను. సో ఇదండి ఈరోజు అలంకరణ. శివయ్యలాగున్నానా? నా తండ్రి శివయ్యలాగున్నానా? ఇది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోలే. ఓకే. సో ఇదండి ఈరోజు మేకప్ ఇలా చేశాను అనమాట శివయ్యలాగా.
ఫోన్లో చూడ్డానికేమో కానీ అద్దంలో చూసుకుంటే మాత్రం భయంకరంగా ఉందన్నమాట. తండ్రి శివయ్యలాగా అలంకరించుకోవడం అంటే మామూలు మాటలు కాదు. శివయ్యని మనం చూసినంత ఈజీగా కాదండి, చాలా భయంకరంగా ఉంటాడు. ఆయన శ్మశానంలో తిరుగుతాడు, శ్మశానంలో కాలిపోయిన మనుషుల బూడిదని రాసుకుంటాడు ఒంటి మీదకి. ఇంకా రుద్రాక్ష మాల, ఎలాంటి ఆకారం లేని రుద్రాక్షల్ని మాలగా ధరిస్తారు. అంత ఘోరంగా ఉండే ఆయనని డైరెక్ట్గా చూడాలంటే మనకి గుండె ఆగిపోతుందన్నమాట, అంత భయంకరంగా ఉంటుంది. నేను వాయిస్ రికార్డు ముందు అప్పుడే చేశానన్నమాట వీడియో చేసేటప్పుడు, కానీ ఎందుకో వాయిస్ రాలేదు, కాబట్టి నేను సపరేట్గా ఇస్తున్నాను. శివయ్యలాగా అలంకరించుకోవాలని అయితే చిన్న ప్రయత్నం చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇలానే నేను ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక అలంకరణ మాత్రమే చేసి చూపిద్దామనుకుంటున్నాను. పాత వీడియోలలో నాకు పూజలు చేసిన వీడియోస్ అయితే పెట్టేదాన్ని. అప్పుడు నా బాబు ఉన్నాడు, మంచిగా తను వీడియోస్ చేస్తుంటే నేనైతే పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడు బాబు చదువుల కోసమని హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి నాకు అవ్వట్లేదు. కాబట్టి ఇలా అలంకరణ చేస్తూ రోజు ఒక వీడియో అయితే పెడతాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి అయినా వీడియో ఇలా పెడతాను. తప్పకుండా ఇప్పటివరకు చూసుంటే శివయ్య అయితే అందరికీ నచ్చుతాడు, ఆ తండ్రి. మరి తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసి, సరేనా? మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబర్లు పెరిగితే మాకు సపోర్ట్ అవుతుంది కదా, అదండి. మరి నా తండ్రి శివయ్య రూపంలో నేను చిన్న శివయ్యని, సరేనా? ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ వీడియోలు ఎంత పెరిగిందనుకోండి మీరంతా నన్ను తిట్టుకుంటారు తప్పకుండా. సరే అండి, ఉంటాను. నేను మీ శివాని మీనాక్షి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.